ఓం శాంతి. మురళీ తేదీ 30/10/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఒక్క తండ్రి స్మృతిలో ఉండడమే అవ్యభిచారి స్మృతి. ఈ స్మృతి ద్వారా మీ పాపాలు అంతమవుతాయి. ప్రశ్న: తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని కొంతమంది సహజముగా అంగీకరిస్తారు, కొంతమంది కష్టం మీద అర్థం చేసుకుంటారు. దీనికి కారణం ఏమిటి? జవాబు: ఏ పిల్లలైతే ఎంతో కాలంగా భక్తి చేశారో, అర్ధకల్పము నుండి పాత భక్తులుగా ఉన్నారో, వారు తండ్రి చెప్పే ప్రతి విషయాన్ని సహజముగా అంగీకరిస్తారు. ఎందుకంటే వారికి భక్తి ఫలము లభిస్తుంది. ఎవరైతే పాత భక్తులు కారో వారికి ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టం అనిపిస్తుంది. ఇతర ధర్మాల వారైతే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు కూడా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరందరూ ఏం చేస్తున్నారు? మీది అవ్యభిచారి స్మృతి. ఒకటేమో వ్యభిచారి స్మృతి, ఇంకొకటి అవ్యభిచారి స్మృతి. మీ అందరిది అవ్యభిచారి స్మృతి. అది ఎవరి స్మృతి? ఒక్క తండ్రి స్మృతి. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు అంతమైపోతాయి మరియు మీరు అక్కడకు చేరుకుంటారు. పావనంగా అయ్యి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఆత్మలే వెళ్ళాలి. ఆత్మీయే ఈ ఇంద్రియాల ద్వారా అన్ని కర్మలను చేస్తుంది కదా. కావున తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. మనుషులైతే అనేక మందిని స్మృతి చేస్తారు. భక్తి మార్గంలో మీరు ఒక్కరినే స్మృతి చేయాలి. భక్తి కూడా మొట్టమొదట మీరు ఉన్నతోన్నతుడైన శివబాబాదే చేశారు. దానిని అవ్యభిచారి భక్తి అని అంటారు. వారే సర్వులకు సద్గతిని ఇచ్చే రచయిత అయిన తండ్రి. వారి నుండి పిల్లలకు అనంతమైన వారసత్వము లభిస్తుంది. సోదరుల నుండి వారసత్వము లభించదు. వారసత్వము ఎల్లప్పుడూ తండ్రి నుండే పిల్లలకు లభిస్తుంది. ఎంతో కొంత కన్యలకు లభిస్తుంది. ఆమె వెళ్ళి హాఫ్ పార్ట్నర్గా అవుతుంది. ఇక్కడైతే మీరందరూ ఆత్మలే. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. అందరికీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఉంది. శరీరాలు స్త్రీ పురుషులవే అయినా మీరందరూ పరస్పరం సోదరులే. ఆత్మలందరూ పరస్పరం సోదరులే. వారైతే కేవలం నామమాత్రంగా హిందూ, ముస్లిం, బాయి బాయి అని అంటారు. దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. మీరిప్పుడు దాని అర్థాన్ని అర్థం చేసుకుంటారు. బాయి బాయి అంటే ఆత్మలందరూ ఒక్క తండ్రి పిల్లలు. తర్వాత ప్రజాపిత బ్రహ్మ పిల్లల రూపంలో పరస్పరం సోదరీ సోదరులు అవుతారు. ఈ ప్రపంచం నుండి అందరూ తిరిగి వెళ్ళాలని ఇప్పుడు మీకు తెలుసు. మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరి పాత్ర ఇప్పుడు పూర్తవుతుంది. మళ్ళీ తండ్రి వచ్చి పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. ఓ నావికుడా, ఆవలి తీరానికి చేర్చండి అనగా సుఖధామానికి తీసుకువెళ్ళండి అని పాడుతారు కూడా. ఈ పాత ప్రపంచం మారి మళ్ళీ కొత్త ప్రపంచముగా తప్పకుండా అవ్వనున్నది. మూలవతనం నుండి మొదలుకొని మొత్తం ప్రపంచం యొక్క చిత్రపటము మీ బుద్ధిలో ఉంది. ఆత్మలమైన మనమందరము ఆ మధురమైన ధామమైన శాంతిధామ నివాసులము. ఇది బుద్ధిలో గుర్తుంది కదా. మనమంతా సత్యుగ కొత్త ప్రపంచంలో ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలందరూ శాంతిధామములో ఉంటారు. ఆత్మ అయితే ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడూ కూడా వినాశనం అవ్వలేదు. ఉదాహరణకు ఇతను ఇంజనీర్ అనుకోండి.
మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఇలాగే ఇంజనీర్ అవుతారు. ఇవే నామ రూప దేశ కాలాలు ఉంటాయి. ఈ విషయాలన్నింటినీ తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. ఇది అనాది అవినాశి డ్రామా. ఈ డ్రామా యొక్క ఆయుష్ 5,000 సంవత్సరాలు. ఒక్క క్షణం కూడా ఎక్కువ తక్కువ అవ్వదు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇందులో అందరికీ పాత్ర లభించి ఉంది. దేహీ అభిమానులుగా అయి సాక్షిగా అయి ఆటను చూడాలి. తండ్రికైతే తమ దేహమే లేదు. వారు నాలెడ్జ్ఫుల్, బీజరూపుడు. మిగిలిన ఆత్మలు ఎవరైతే పైన నిరాకారి లోకంలో ఉంటారో వారు మళ్ళీ నెంబర్ వారుగా పాత్రను అభినయించడానికి వస్తారు. మొట్టమొదట దేవతల నెంబరు ప్రారంభమవుతుంది. మొదటి నెంబర్ వారి వంశావళి చిత్రాలే ఉన్నాయి. ఆ తర్వాత చంద్రవంశీ రాజ్య కుటుంబపు చిత్రాలు కూడా ఉన్నాయి. అన్నిటికన్నా ఉన్నతమైనది సూర్యవంశీ లక్ష్మీనారాయణుల రాజ్యము. వారి రాజ్యం ఎప్పుడు మరియు ఎలా స్థాపన అయ్యింది అనేది మనిషి మాత్రులెవ్వరికీ తెలియదు. సతయుగ ఆయుష్నే లక్షల సంవత్సరాలుగా వ్రాసేస్తారు. ఎవరి జీవిత గాథను గురించి తెలియదు. ఈ లక్ష్మీనారాయణ జీవిత గాథ గురించి కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా తల వంచి నమస్కరించటం లేక మహిమ చేయడము అనేది తప్పు. తండ్రి కూర్చుని ముఖ్యమైన వారు ఎవరైతే ఉన్నారో వారి జీవిత గాథను వినిపిస్తారు. ఏ విధంగా వీరి రాజధాని నడుస్తుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. సతయుగంలో శ్రీకృష్ణుడు ఉండేవారు కదా. ఇప్పుడు ఆ కృష్ణపురి మళ్ళీ స్థాపన అవుతుంది. శ్రీకృష్ణుడైతే స్వర్గపు యువరాజు. లక్ష్మీనారాయణ రాజధాని ఎలా స్థాపన అయ్యింది అదంతా మీరు అర్థం చేసుకుంటారు. నెంబర్ వారు మాలను కూడా తయారు చేస్తారు. ఫలానా వారు మాలలోని మణులుగా అవుతారు. కానీ నడుస్తూ నడుస్తూ మళ్ళీ ఓడిపోతారు. మాయ ఓడించేస్తుంది. ఎప్పటి వరకైతే సైన్యంలో ఉంటారో అప్పటి వరకు వీరు కమాండర్, వీరు ఫలానా అని అంటారు. ఆ తర్వాత మళ్ళీ మరణిస్తారు. ఇక్కడ మరణించటము అనగా అవస్థ తగ్గిపోవటము, మాయతో ఓడిపోవటము. ఇక అంతమైపోతారు. ఆశ్చర్యం కలిగేలా వింటారు, వినిపిస్తారు, పారిపోతారు. అహో మమ మాయ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మరజీవగా అవుతారు. తండ్రికి చెందిన వారిగా అవుతారు. మళ్ళీ రామరాజ్యం నుండి రావణ రాజ్యంలోకి వెళ్ళిపోతారు. దీని గురించే కౌరవులు మరియు పాండవుల యుద్ధాన్ని చూపించారు. అలాగే అసురులు మరియు దేవతల యుద్ధాన్ని కూడా చూపించారు. ఒక్క యుద్ధాన్నే చూపించవచ్చు కదా, రెండెందుకు? అది ఇక్కడి విషయమేనని తండ్రి అర్థం చేయిస్తారు. యుద్ధం అనేది హింస అయిపోతుంది. ఇక్కడ ఉన్నది అహింస, పరమో దేవి దేవత ధర్మము. మీరిప్పుడు డబల్ అహింసకులుగా అవుతారు. మీది యోగ బలము యొక్క విషయము. మారణాయుధాలు మొదలైన వాటితో మీరు ఎవరిని ఏమీ చెయ్యరు. ఆ శక్తి అయితే క్రిస్టియన్లో కూడా ఎంతో ఉంది. రష్యా మరియు అమెరికా వారిరువురు సోదరులే. వీరిరువురి మధ్యన బాంబులు మొదలైన వాటిని తయారు చేసే పోటీ ఉంది. ఇద్దరు ఒకరికన్నా ఒకరు శక్తివంతమైన వారు. వారిలో ఎంతటి శక్తి ఉంది అంటే ఒకవేళ వారిద్దరూ కలిసిపోతే మొత్తం ప్రపంచం అంతటిపైన వారు రాజ్యం చేయగలుగుతారు. కానీ బాహుబలముతో విశ్వంపై రాజ్యాన్ని పొందగలగడము అనేది లా కాదు.
అంటే నియమం కాదు. 2 పిల్లులు పరస్పరం కొట్లాడుకుంటే మధ్యలో వెన్నను మూడోవారు తినేశారు అనే కథ కూడా ఉంది కదా. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. ఇతనికి ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. ఈ చిత్రాలు మొదలైన వాటన్నింటినీ కూడా తండ్రే దివ్య దృష్టి ద్వారా తయారు చేయించారు. మరియు ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. వారు పరస్పరం కోట్లాడుకుంటూ ఉంటారు మరియు మొత్తం విశ్వరాజ్యాధికారాన్ని మీరు తీసేసుకుంటారు. వారిద్దరూ చాలా శక్తివంతమైన వారు. అక్కడక్కడ ఒకరితో ఒకరు కోట్లాడుకునేలా చేస్తూ ఉంటారు. అలా చేసే వాళ్లకు సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారిది కూడా ఎంతో గొప్ప వ్యాపారము. కావున ఇప్పుడు 2 పిల్లులు పరస్పరం కోట్లాడుకుంటేనే కదా ఈ మారణాయుధాలు మొదలైనవి ఉపయోగపడతాయి. అక్కడ ఇక్కడ 2 దేశాలను కోట్లాడుకునేలా చేస్తూ ఉంటారు. ఈ హిందుస్థాన్, పాకిస్తాన్ ఇంతకుముందు వేరుగా ఉండేవా ఏమిటి? 2 కలిసి ఉండేవి. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇప్పుడు మీరు యోగ బలముతో విశ్వాధిపతులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. వారు పరస్పరం కోట్లాడుకుంటారు. వెన్నను మధ్యలో మీరు తినేస్తారు. వెన్న అనగా విశ్వరాజ్యాధికారం మీకు లభిస్తుంది మరియు అది చాలా సహజ రీతిలో లభిస్తుంది. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. పవిత్రముగా అయ్యి పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలి. దానిని నిర్వికారి ప్రపంచము అని అంటారు. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. ప్రతి వస్తువు సతో ప్రధానము, సతో, రజో, తమోలలోకి తప్పకుండా వస్తుంది. తండ్రి అర్థం చేయిస్తారు, మీలో ఈ బుద్ధి ఉండేది కాదు. ఎందుకంటే శాస్త్రాల్లో 1,00,000 సంవత్సరాలు అని వ్రాసేస్తారు. భక్తి ఉన్నదే అజ్ఞాన అంధకారము. ఇది కూడా ఇంతకుముందు మీకు తెలియదు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. వారైతే కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు నడుస్తుంది అని అంటారు. అచ్చా, మరి 40,000 సంవత్సరాలు పూర్తయ్యాక ఏమవుతుంది? అది ఎవరికీ తెలియదు. కావుననే అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు అని అనడం జరుగుతుంది. భక్తి అజ్ఞానము. జ్ఞానాన్ని ఇచ్చేవారైతే జ్ఞాన సాగరుడైన ఒక్క తండ్రి. మీరు జ్ఞాన నదులు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని అంటే ఆత్మల్ని చదివిస్తారు. వారు తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా. ఇంకెవరిని ఇలా వీరు మా తండ్రి, టీచర్, గురువు అని అనలేరు. ఇక్కడ ఇది అనంతమైన విషయము. వీరు అనంతమైన తండ్రి, టీచర్, సద్గురువు. వారు స్వయం కూర్చొని అర్థం చేయిస్తున్నారు, నేను మీ సుప్రీం తండ్రిని, మీరందరూ నా పిల్లలు. అలాగే మీరు కూడా అంటారు, బాబా మీరు ఆ తండ్రే. తండ్రి కూడా అంటారు, మీరు కల్పకల్పము కలుస్తారు. కాబట్టి వారు పరమ ఆత్మ, సుప్రీం. వారు వచ్చి పిల్లలకు అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. కలియుగ ఆయుష్ ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని అనడం పూర్తిగా ప్రగల్భమే. 5,000 సంవత్సరాల్లో అంతా వచ్చేస్తుంది. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మీరు అంగీకరిస్తారు, అర్థం చేసుకుంటారు. మీరు అంగీకరించరు అని కాదు, అంగీకరించకపోతే ఇక్కడకు రారు. ఈ ధర్మానికి చెందినవారు కాకపోతే వారు అంగీకరించరు. తండ్రి అర్థం చేయించారు, మొత్తమంతా భక్తిపైనే ఆధారపడి ఉంది. ఎవరైతే ఎంతో భక్తి చేశారో వారికి భక్తి ఫలము కూడా లభించాలి. వారికే తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది. మనమే దేవతలుగా, విశ్వాధిపతులుగా అవుతాము అని మీకు తెలుసు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ పాత ప్రపంచం యొక్క వినాశనమైతే చూపించబడింది. ఇంకే శాస్త్రంలోనూ ఇటువంటి విషయం లేదు.
ఒక్క గీతయే భారతదేశం యొక్క ధర్మశాస్త్రము. ప్రతి ఒక్కరూ తమ ధర్మశాస్త్రాన్ని చదవాలి మరియు ఆ ధర్మము ఎవరి ద్వారానైతే స్థాపన అయ్యిందో వారిని కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు క్రిస్టియన్లకు క్రైస్తు గురించి తెలుసు. వారు అతన్నే నమ్ముతారు మరియు పూజిస్తారు. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు కావున దేవతల్నే పూజిస్తారు. కానీ ఈ రోజుల్లో తమని తాము హిందూ ధర్మం వారిగా చెప్పుకుంటారు. పిల్లలైన మీరు ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీరు రాజా ఋషులు, వారు హఠయోగి ఋషులు. రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. వారి సన్యాసము అపరిపక్వమైనది, హద్దులోనిది. అది కేవలం ఇల్లు వాకిలను వదిలేది మాత్రమే. మీ సన్యాసం లేక వైరాగ్యం మొత్తం పాత ప్రపంచమంతటినీ వదిలే సన్యాసము. మొట్టమొదట మీ ఇల్లైన మధురమైన ఇంటికి వెళ్ళి ఆ తర్వాత కొత్త ప్రపంచమైన సత్యుగంలోకి వస్తారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. ఇప్పుడైతే ఇది పతిత ప్రపంచము, పాత ప్రపంచము. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. తండ్రి ద్వారా చదువుకుంటారు. ఇది తప్పకుండా యథార్థమే కదా. ఇందులో నిశ్చయం లేకపోవడం అన్న విషయమే లేదు. ఈ జ్ఞానాన్ని తండ్రే చదివిస్తారు. ఆ తండ్రి టీచర్ కూడా, సత్యమైన సద్గురువు కూడా. వారు తమతో పాటు తీసుకువెళ్తారు. ఆ గురువులైతే సగంలో వదిలేసి వెళ్ళిపోతారు. ఒక్క గురువు వెళ్ళిపోతే ఇంకొక గురువును ఆశ్రయిస్తారు. అతని శిష్యుణ్ణి గద్దెపై కూర్చోబెడతారు. ఇక్కడ ఇది తండ్రి మరియు పిల్లల విషయము. అక్కడ అది గురువు మరియు శిష్యుల వారసత్వపు హక్కు. వారసత్వం అయితే తండ్రిదే కావాలి కదా. శివబాబా భారత్లోకే వస్తారు. శివరాత్రిని మరియు శ్రీకృష్ణుని రాత్రిని జరుపుకుంటారు కదా. శివుని జన్మపత్రి అయితే లేదు, మరి ఎలా వినిపించాలి? వారి తిథి తారీఖు అంటూ ఏది ఉండదు. మొదటి నెంబర్లో ఉన్న శ్రీకృష్ణుని జన్మపత్రిని చూపిస్తారు. దీపావళిని జరుపుకోవటము అనేది ప్రపంచంలోని మనుష్యుల పని. పిల్లలైన మీ కొరకు ఇదేమీ దీపావళి కాదు. మనకు కొత్త సంవత్సరము, కొత్త ప్రపంచము అని సత్యయుగాన్ని అంటారు. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచం కోసం చదువుకుంటున్నారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు. ఆ కుంభమేళాలకు ఎంతమంది మనుషులు వెళ్తారు? అక్కడ నీటి నదులపై మేళా జరుగుతుంది. ఎన్ని లెక్కలేనన్ని మేళాలు జరుగుతూ ఉంటాయి. వారిలో కూడా లోపల చాలా పంచాయితీ ఉంటుంది. అప్పుడప్పుడు అయితే వారి మధ్య పెద్ద గొడవలు జరుగుతాయి. ఎందుకంటే దేహాభిమానులుగా ఉన్నారు కదా. ఇక్కడైతే గొడవలు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. తండ్రి కేవలం మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలు, నన్ను స్మృతి చేయండి అనే చెప్తారు. మీ ఆత్మ సత్వప్రధానం నుండి తమో ప్రధానముగా అయ్యింది. మలినాలు కలిశాయి కదా, అవి యోగాగ్ని ద్వారానే తొలగుతాయి. ఇది స్వర్ణకారులకే తెలుస్తుంది. తండ్రినే పతిత పావనుడు అని అంటారు. తండ్రి సుప్రీం స్వర్ణకారుడు అనగా కంసాలి. అందరిలోని మలినాలను తొలగించి స్వచ్ఛమైన బంగారముగా తయారు చేస్తారు. బంగారాన్ని అగ్నిలో వేయటం జరుగుతుంది. ఇది యోగము అనగా స్మృతి అగ్ని. ఎందుకంటే స్మృతితోనే పాపాలు భస్మమవుతాయి. తమో ప్రధానుల నుండి సత్వప్రధానులుగా స్మృతి యాత్ర ద్వారానే అవ్వాలి. అందరూ సత్వప్రధానులుగా అవ్వరు. కల్పపూర్వములాగానే పురుషార్థం చేస్తారు. పరమాత్మది కూడా డ్రామాలో పాత్ర నిశ్చితమే ఉంది. ఏదైతే నిశ్చితమే ఉందో అదే జరుగుతూ ఉంటుంది. అది మారదు. రీలు తిరుగుతూనే ఉంటుంది. తండ్రి అంటారు, ముందు ముందు మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలు వినిపిస్తాను. మొట్టమొదటైతే వారు సర్వాత్మలకు తండ్రి అన్న నిశ్చయాన్ని ఏర్పరచుకోవాలి. వారిని స్మృతి చెయ్యాలి. మన్మనాభవ అర్థం కూడా ఇదే.
అంతేకాని శ్రీకృష్ణ భగవాన్ వాచ అన్నదేమీ లేదు. ఒకవేళ శ్రీకృష్ణుడు అయినట్లయితే అందరూ అతని వద్దకు తరలి వచ్చేవారు, వెంటనే గుర్తించగలిగేవారు కదా. మరి కోట్లాది మందిలో ఏ ఒక్కరో నన్ను తెలుసుకుంటారు అని ఎందుకంటారు? ఇక్కడైతే తండ్రి అర్థం చేయిస్తున్నారు. అందుకే మనుషులకు అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది. ఇంతకుముందు కూడా ఇలా జరిగింది. నేనే వచ్చి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశాను. ఇక తర్వాత ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ మాయమైపోతాయి. మళ్ళీ తమ సమయం అనుసారంగా భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైనవన్నీ అవే వెలువడతాయి. సత్యుగంలో ఒక్క శాస్త్రము కూడా ఉండదు. భక్తి యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఇప్పుడు ఇది భక్తి రాజ్యం. అందరికన్నా ఉన్నతోన్నతమైన వారు శ్రీ శ్రీ 108 జగద్గురు అని పిలువబడేవారు. ఈ రోజుల్లో అయితే 1108 అని కూడా అనేస్తారు. వాస్తవానికి ఈ మాల ఇక్కడిదే. మాలను తిప్పేటప్పుడు అందులోని పుష్పము నిరాకారునిది, ఆ తర్వాత జంట పూసలు ఉంటాయి అని వాళ్ళకి తెలుసు. బ్రహ్మ సరస్వతులు జంట పూసలు. ఎందుకంటే ఇది ప్రవృత్తి మార్గం కదా. ప్రవృత్తి మార్గం వారు నివృత్తి మార్గం వారిని గురువులుగా చేసుకుంటే వారేమిస్తారు? హఠయోగాన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. అక్కడైతే అనేక రకాల హఠయోగాలు ఉంటాయి. రాజయోగం ఒకే విధమైనది ఉంటుంది. స్మృతి యాత్ర ఒక్కటే, దానినే రాజయోగము అని అంటారు. మిగిలినవన్నీ హఠయోగాలు. అవి శారీరక ఆరోగ్యం కోసం. ఈ రాజయోగాన్ని తండ్రే నేర్పిస్తారు. మొట్టమొదట ఆత్మ, ఆ తర్వాత శరీరము. కానీ మీరు స్వయాన్ని ఆత్మగా భావించేందుకు బదులుగా శరీరముగా భావించి తలక్రిందులుగా అయిపోయారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది. అచ్చ మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. ఈ అనాది అవినాశి తయారు చేయబడిన డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్రను దేహీ అభిమానులుగా అయి సాక్షిగా అయి చూడాలి. తమ మధురమైన ఇంటిని మరియు మధురమైన రాజధానిని స్మృతి చేయాలి. ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. 2. మాయతో ఓడిపోకూడదు. స్మృతి అగ్నితో పాపాలను నాశనం చేసుకుని ఆత్మను పావనంగా తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. ఈరోజు వరదానము. దీపావళి నాడు యథార్థ విధితో తమ దైవీ పదవిని ఆహ్వానించే పూజ్య ఆత్మాభవ. దీపావళి నాడు యథార్థ విధితో తమ దైవీ పదవిని ఆహ్వానించే పూజ్య ఆత్మాభవ. వరదానం యొక్క వివరణ. దీపావళి నాడు పూర్వము మనుష్యులు విధిపూర్వకముగా దీపాలను వెలిగించేవారు. దీపము ఆరిపోకుండా ఉండేందుకు శ్రద్ధ తీసుకునేవారు, నూనె పోసేవారు. విధిపూర్వకముగా ఆహ్వానపు అభ్యాసంలో ఉండేవారు. ఇప్పుడైతే దీపాలకు బదులుగా బల్బులు వెలిగిస్తున్నారు. దీపావళిని జరుపుకోవటం లేదు. ఇప్పుడు అది ఒక మనోరంజనం అయిపోయింది. ఆహ్వానించే విధి మరియు సాధన సమాప్తమైపోయాయి. స్నేహము సమాప్తమైపోయి కేవలం స్వార్థమే మిగిలిపోయింది. అందుకే యథార్థ దాత రూపధారి అయిన లక్ష్మి ఎవరి వద్దకు రావడం లేదు. కానీ మీరందరూ యథార్థ విధితో మీ దైవీ పదవిని ఆహ్వానిస్తారు. అందుకే స్వయమే పూజ్య దేవీ దేవతలుగా అయిపోతారు. స్లోగన్. సదా అనంతమైన వృత్తి, దృష్టి మరియు స్థితి ఉన్నట్లయితే విశ్వ కళ్యాణ కార్యము సంపన్నమవుతుంది.
సదా అనంతమైన వృత్తి, దృష్టి మరియు స్థితి ఉన్నట్లయితే విశ్వ కళ్యాణ కార్యము సంపన్నమవుతుంది. ఓం శాంతి.